హాయ్ రా. ఈరోజు 3 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి కదా. సో ఈ మూడిట్లో ఫస్ట్ BMW గురించి మాట్లాడుకున్నారా, పెద్ద బ్రాండ్ కదా. ఆ BMW కార్కి దీనికి సంబంధం లేదురా, అది వేరు. సరే, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు 2024లోనే DRHP ఫైల్ చేశారు. దాని తర్వాత వెనక్కి కూడా తీసేసుకున్నారు. చాలా చేంజెస్ చేసి, అంటే ఎంత రేస్ చేయాలి, ఎంతగా రేస్ చేయాలి, ఫ్రెష్ ఇష్యూ ఎంత, OFS ఎంత, ఇలాంటి చేంజెస్ అన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు ఐపీఓకి. అండ్ GMP పరంగా చూసినా సరే పెద్ద హైప్ ఏమీ లేదు. సో దీని గురించి చెప్పుకుందాం ముందైతే. వద్దులే, ఫస్ట్ మంచి కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక్క సెకండ్ ఆగు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాం మీకోసం. స్టార్ట్ చేయరైతే. ముందు జైన్ రీసోర్స్ రీసైక్లింగ్ గురించి మాట్లాడుకుందాం. దీని బిజినెస్ మోడల్ ఏంటి అనేది సింపుల్ గా చెప్పాలి అంటే, ఈ కంపెనీ పేరులోనే ఉన్నది కదా, ఇది ఒక రీసైక్లింగ్ కంపెనీ. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే లెడ్ అని, కాపర్ అని, అల్యూమినియం అని ఇలాంటి మెటల్స్ ని స్క్రాప్ నుండి రీసైకిల్ చేసుకుని ఆ రీసైకిల్ మెటీరియల్స్ ని మళ్ళీ మార్కెట్లోకి అమ్ముకుంటారు అన్నమాట వీళ్ళు. వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే, స్క్రాప్ అంటే పాత బ్యాటరీస్ అని, కేబుల్స్ అని, స్క్రాప్ మెటీరియల్ అని ఇలాంటివి కలెక్ట్ చేసి దానిని వాళ్ళ ప్లాంట్లో ప్రాసెస్ చేసి మళ్ళీ ప్యూర్ మెటల్ ఇన్గాట్స్ అంటే ఇటుకుల్లాగా, అంటే బార్స్ లా ఉంటాయి కదా, అలా తయారు చేసి అండ్ ఎలాయిస్ గా కూడా తయారు చేసి వాటిని అమ్ముకుంటూ ఉంటారు. ఈ రిఫైన్డ్ మెటల్ ని B2B కస్టమర్స్ కి అమ్ముతుంటారు, అంటే వేరే కంపెనీస్ కి అమ్ముతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ ని బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్స్ కి, కాపర్ ని ఎలక్ట్రికల్ కంపెనీస్ కి, అల్యూమినియం ని ఆటో పార్ట్స్ చేసే కంపెనీస్ కి ఇలాగా అమ్ముతూ ఉంటారు. వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, చెన్నైలో ఒకటే చోట ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లా వీళ్ళ ఫ్యాక్టరీ ఉన్నదనమాట. సో దానివల్ల ఏంటి, ఒక దాని తాలూకా బై ప్రోడక్ట్ ని ఇంకొక దానికి యూజ్ చేసుకోవచ్చు వెంటనే. ఇప్పుడు కాపర్ రీసైకిల్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన బై ప్రోడక్ట్ ని అల్యూమినియం రీసైక్లింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ వీళ్ళ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అది వీళ్ళ అడ్వాంటేజ్. ఓకే, బిజినెస్ అర్థమైంది. అయితే ప్రాఫిట్స్ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్స్ ఎలాగున్నాయి? ప్రాఫిట్స్ ఎందుకు రావు? వీళ్ళ ప్రాఫిట్ మోడల్ ని మెటల్ స్ప్రెడ్ మోడల్ అని అంటారు. జాగ్రత్త విను. స్క్రాప్ ని తక్కువ రేట్కే కొంటారు. ఎవరైనా స్క్రాప్ తక్కువ రేట్కే కొంటారు కదా. దాన్ని ప్రాసెస్ చేసి రిఫైన్ చేసిన తర్వాత ఆ ప్యూర్ మెటల్ ని LME అంటే లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, అందులో ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కే అమ్ముకుంటూ ఉంటారు అనమాట. సో ఈ కొనడం అమ్మడం మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళ ప్రాఫిట్. సో స్ప్రెడ్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నట్టు, అంతేనా? ఒకసారి వీళ్ళ ఫైనాన్షియల్స్ చూద్దాం. లాస్ట్ 3 years లో గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. FY23లో 3,100 crores ఉంటే FY25కి 7,100 crore కి పెరిగింది. ఆల్మోస్ట్ లైక్ డబుల్ అయినట్టు 3 years లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 92 crores నుంచి 223 crores కి పెరిగింది. చాలా బాగా పెరిగింది. అండ్ మార్జిన్స్ లా చూస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెగ్మెంట్ ఏంటంటే, అంటే ఈ బిజినెస్ ఏంటంటే హై వాల్యూమ్ లో మార్జిన్ బిజినెస్ అన్నమాట. ఎబిటా మార్జిన్ చాలా తక్కువ, కేవలం 5%. ప్యాట్ మార్జిన్ జస్ట్ 3% మాత్రమే. అంటే 100 రూపాయలు వీళ్ళు అమ్మితే అందులో 3 రూపాయలు మాత్రమే మిగులుతుంది. అయితే వీళ్ళు ఆ స్క్రాప్ ని ఎంత ఫాస్ట్ గా తెచ్చుకొని, ఎంత ఫాస్ట్ గా ప్రాసెస్ చేసి, ఎంత ఫాస్ట్ గా అమ్ముతారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. 100లో 3 రూపాయలు మిగిలిన ఎన్ని 100 అమ్ముతున్నారు అనే దాన్ని బట్టి కదా ROE ఉంటుంది. వీళ్ళ తాలూకా రిటర్నింగ్ రేషియోస్ కూడా బాగున్నాయి. ROCE ఇంప్రూవ్ అయ్యి 24% వచ్చింది, విచ్ ఇస్ గుడ్. ఇంకొక మంచి విషయం, అప్పులు డెట్ టు ఈక్విటీ రేషియో ఏదైతే ఉన్నదో ఇది 0.92 times వచ్చింది, అంతే. ఇంట్రెస్టింగ్. కాకపోతే స్క్రాప్ మేనేజ్మెంట్ లో చాలా కంపెనీసే ఉండుంటాయి కదా. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు దేంట్లో స్ట్రాంగ్, అంటే వీళ్ళ స్ట్రెంత్ ఏంటి? అండ్ అలాగే అసలు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అర్థం చేసుకోవడానికి వీక్నెసెస్ గురించి కూడా చెప్పారా? వీళ్ళ స్ట్రెంత్ లా చెప్పాలంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్, ఒకే చోట మల్టీ మెటల్ రీసైక్లింగ్ చేయడం వల్ల కాస్ట్ ఎఫిషియన్సీ బాగుంటుంది. 2, ఎక్స్పోర్ట్ నెట్వర్క్. వీళ్ళు మన ఇండియాలో అమ్మడమే కాదు, ఒక 20 దేశాల వరకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో డిమాండ్ బేస్ బాగానే ఉంది. 3, స్కేల్. ఇండియాలో ఈ సెక్టర్లో లార్జ్ ప్లేయర్స్లో ఒకరనమాట. స్కేల్ పెరుగుతున్న కొద్దీ ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే కదా. నెక్స్ట్, వీక్నెస్ లా చూస్తే థిన్ మార్జిన్స్ చాలా తక్కువ ఉన్నది. LME ప్రైసెస్ లో కొంచెం ఫ్లక్చుయేషన్ వస్తుంటే వీళ్ళ ప్రాఫిట్ పెద్ద ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. 2, వర్కింగ్ క్యాపిటల్. స్క్రాప్ కొనడానికి, స్క్రాప్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ డబ్బులు అవసరం అనమాట. సో క్యాష్ ఫ్లో చాలా ఇంపార్టెంట్, అండ్ కొన్నిసార్లు అయితే అది నెగిటివ్లో ఉంటూ ఉంటుంది. 3, ఇంపోర్ట్ అండ్ ఫారెక్స్ రిస్క్. ఎక్కువ స్క్రాప్ని వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంటారు అనమాట. అండ్ వీళ్ళ ఫినిష్డ్ గూడ్స్ని వేరే దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. సో ఆ డాలర్ రేట్ ఏదైతే ఉన్నదో అది మారుతూ ఉంటే, అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మారుతూ ఉంటే వీళ్ళ కాస్ట్ పెరుగుతూ ఉండొచ్చు, అండ్ మార్జిన్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అర్థమైంది. అయితే ఇందాక BMW గురించి చెప్తూ DRHP ఫైల్ చేసి అది మళ్ళీ విత్డ్రా చేశారని చెప్పావు కదా. నాకు ఎందుకు ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లా అనిపిస్తుంది. సో ఈ కంపెనీ కూడా ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ అలాగే ఇప్పుడు నుంచి మనం ఏ ఐపీఓ గురించి మాట్లాడుకున్నా, రెడ్ ఫ్లాగ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. రెడ్ ఫ్లాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. ఏమంటారు ఫ్రెండ్స్, ఇంపార్టెంటే కదా? ఫ్రెండ్స్, అది పూర్తిగా రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పలేము, బట్ రిస్క్ కి రెడ్ ఫ్లాగ్స్ కి మధ్యన ఒక గ్యాప్ లా గీసి దాన్ని చెప్పుకుంటూ ఉందాం. రెడ్ ఫ్లాగ్స్ గురించి చెప్పుకుంటూ ఉందాం. సరే, ఫస్ట్ హై వర్కింగ్ క్యాపిటల్ అండ్ నెగిటివ్ క్యాష్ ఫ్లో ఇందాక చెప్పుకున్నాం. 2, మార్జిన్స్ మీద ప్రెషర్. వీళ్ళ రా మెటీరియల్ కాస్టే టోటల్ సేల్స్లో 90% అలా ఉంటుందన్నమాట. సో మెటల్ ప్రైసెస్ కొంచెం తగ్గినా సరే వీళ్ళ ప్రాఫిట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. 3, గోల్డ్ రిఫైనింగ్ ఎగ్జిట్. వీళ్ళు ఇంకో పని ఏం చేశారు, రీసెంట్గా వీళ్ళు UAEలో ఒక గోల్డ్ రిఫైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అదంతా ప్రాఫిటబుల్ కాదని చెప్పి ఆపేశారు అనమాట.
సో ఇది వీళ్ళ ఎజిలిటీని చూపిస్తుంది, అంటే కొత్త బిజినెస్కి ఎంత అడాప్ట్ అవ్వగలరు అనేది చూపిస్తూ ఉన్నదనమాట. అంటే పూర్తిగా ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా అది కూడా మధ్యలో ఆపేస్తారని చెప్పలేం, బట్ ట్రాక్ రికార్డ్ అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, దాన్ని వెంటనే ఆపేశారు, లాసెస్లో ఉందని. అండ్ 4 జియోగ్రఫికల్ కాన్సన్ట్రేషన్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, చెన్నైలో ఒకే దగ్గర ప్లాంట్ ఉన్నది విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని అనుకున్నాం కదా. అయితే ఆ చెన్నైలోనే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా, పాలసీ చేంజ్ ఏమైనా వచ్చినా, ప్రొడక్షన్ మొత్తం తగ్గి ఆర్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా. ఓకే, అయితే సేమ్ వీళ్ళలాగే బిజినెస్ చేసిన వాళ్ళు కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కువనే తక్కువ ఉన్నాయా? వీళ్ళ కాంపిటేటర్స్ ఉన్నారు, అది మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. వాల్యుయేషన్స్ పరంగా వీళ్ళు 33 టైమ్స్లో వస్తున్నారు అనమాట. పిఎస్తో కంపేర్ చేస్తే గ్రావిటా ఇండియా కూడా సిమిలర్గా 37 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది. అంటే వాళ్ళ మార్జిన్స్, గ్రావిటా తాలూకు మార్జిన్స్ 10% ఎబిట్టా, అండ్ ఆర్ఓసీ కూడా ఈ జైన్ రిసోర్స్ కన్నా బాగానే ఉన్నదనమాట. సో వాళ్ళకి ఆ 37లో కొంచెం ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. వీళ్ళది ఆర్ఓసీ తక్కువ అండ్ ఎబిట్టా కూడా చాలా తక్కువ, కాబట్టి 33 కొంచెం ఎక్కువలా అనిపిస్తుంది. సో ఫైనల్గా నీకు చెప్తుంది ఏంటంటే, బెటర్ మార్జిన్స్ ఉన్న కాంపిటేటర్తో సేమ్ వాల్యుయేషన్లో రావడం అంటే జైన్ రిసోర్స్ ఐపీఓ చీప్గా రావట్లేదు అనేది అర్థం. అండ్ వీళ్ళ తాలూకా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్లీ ప్రైస్డ్ అని అర్థం అన్నమాట. ఓకే, అయితే ఒకసారి బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పారా? అసలు ఎందుకు ఐపీఓలోకి వస్తున్నారు, ఎంత రేస్ చేస్తున్నారు? ఫ్రెండ్స్, డేట్స్ అని నంబర్స్ అని ఇవన్నీ ఇక్కడ చూసేయచ్చు మీరు. ఈ ఐపీఓ 1250 crores కోసం వస్తున్నారు. అందులో 500 crores ఫ్రెష్ ఇష్యూ అండ్ 750 crores ఆఫర్ ఫర్ సేల్, ప్రమోటర్స్ అమ్మేసుకుంటున్నారు. ప్రైస్ బ్యాండ్ 220 to 232 రూపీస్, లాట్ సైజ్ 64 shares. అండ్ ఫ్రెష్ ఇష్యూ అని చెప్పాం కదా, అందులో 375 crores వీళ్ళు అప్పులు తీర్చడానికి వాడుతున్నారు అనమాట. ఇది మంచి విషయమే, ఎందుకంటే ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్న రెడ్ ఫ్లాగ్ అని అది ఉన్నది కదా, వాల్యుయేషన్స్ పరంగా అది మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఈ అప్పులు తీర్చిన తర్వాత ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంటారు, మార్జిన్స్ ఎంత బాగా పెరుగుతుంటాయి ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్. సరే, ఫైనల్ గా ఏమంటావైతే చెప్పుకుందాం. అయితే డిస్క్లైమర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. అమ్ముకోండో లేకపోతే కొనుక్కోండో ఏమి మేము చెప్పం. ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం కంటెంట్ ఇస్తూ ఉంటాం. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్టులు కూడా కాదన్నమాట. సో మీ ఓన్ అనాలిసిస్ యాడ్ చేసుకుంటూ ఉండండి, లేదు అంటే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా కన్సల్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఏవైనా ఐపీఓస్ అప్లై చేసినప్పుడు అలాట్మెంట్ ఛాన్సెస్ పెరగాలి అంటే ఓన్లీ మీ అకౌంట్లోనే కాకుండా వేరే వేరే అకౌంట్స్లో, మీ ఫ్రెండ్స్ అకౌంట్స్లో, లేదంటే మీ ఫాదర్ మదర్ ఇలా మీ వైఫ్ అకౌంట్లో, ఇలా మీరు వేరే వేరే అకౌంట్స్లో అప్లై చేస్తూ ఉంటే ఎవరో ఒకరికి అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. అండ్ మా ద్వారా, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. మా ద్వారా మీ ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చిన్న రిక్వెస్ట్ ప్లీజ్. సరే, నన్ను అడిగితే నా పర్సనల్ వ్యూ అయితే న్యూట్రల్ టు కాషియస్. పాజిటివ్స్లో చెప్పాలంటే బిజినెస్ స్కేల్ పెద్దది, గ్రోత్ బాగుంది, అప్పులు తీర్చుతున్నారు వీళ్ళు, సో ఆర్ఓసీ ఇంప్రూవ్ అవుతుంది. నెగిటివ్స్లో చెప్పాలంటే మార్జిన్స్ చాలా థిన్, బిజినెస్ అంతా కమోడిటీ ప్రైజెస్ మీద డిపెండ్ అవుతుంది, వాల్యుయేషన్ గ్రావిటీతో పోలిస్తే చీప్గా ఏమీ లేదు. సో ఎవరైతే కమోడిటీ రీసైక్లింగ్ బిజినెస్ రిస్క్ని అర్థం చేసుకొని 2 to 3 years మీడియం టర్మ్ వ్యూ ఉంచుకోగలరో వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవీ తాలూకా ఇది కొంచెం పెరుగుతున్న కొద్దీ, ఎందుకంటే ఈవీలో కూడా స్క్రాప్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. బ్యాటరీస్ మీకు తెలిసిందే కదా, ఒక 5 years 6 years తర్వాత అది స్క్రాప్ కింద కన్వర్ట్ అయిపోతుంటుంది. సో దాన్ని కూడా రీసైక్లింగ్ చేయడానికి మేబీ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీస్ కూడా తీసుకురావచ్చు. ఇలా రీసైక్లింగ్ కంపెనీస్కి పాజిటివ్ అయ్యేటట్టు ఏమైనా, అంటే కొంచెం సబ్సిడీస్ లాగా ఏమైనా ఇవ్వచ్చు, ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు అనమాట. అండ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మీకు చెప్పేదే ఉంది, జీఎంపీ తాలూకా ట్రెండ్ చూసుకుంటూ వెళ్తూ ఉండండి. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం జీఎంపీ ఎలా ఉన్నది ఏంటని చెప్పి. సో ఫ్రెండ్స్, ఈ ఐపీఓ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఐపీఓకి వెళ్తే ఎలాగో BMW గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో సెకండ్ ఐపీఓలో ఈ పాక్ ప్రీఫ్యాబ్ గురించి మాట్లాడేసుకుందాంరా. ఈ ప్యాక్ ప్రీఫ్యాబ్, ముందు వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి చెప్పుకుందాం. ఈ కంపెనీ పేరులోనే ఉన్నది ప్రీఫ్యాబ్, అంటే ప్రీ ఫ్యాబ్రికేషన్. అంటే ఏంటంటే ముందే రెడీ చేసిన బిల్డింగ్ పార్ట్స్ని సైట్లో అసెంబుల్ చేయడం అనమాట. వీళ్ళు ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అంటారు, పీఈబీ, దాన్ని డిజైన్ చేసి ఇన్స్టలేషన్ వరకు టర్న్ కీ బేసిస్లో చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఫ్యాక్టరీస్కి, వేర్ హౌసెస్కి, లాజిస్టిక్ పార్ట్స్కి కావాల్సిన స్టీల్ స్ట్రక్చర్స్ అని, రూఫ్స్ అని, వాల్స్ అని, ఇన్సులేటెడ్ శాండ్విచ్ వాల్స్ అంటాం కదా, వాటిని కూడా తయారు చేసి సైట్కి తీసుకువెళ్ళి అసెంబుల్ చేసేస్తుంటారు అనమాట. సో వందలాది వర్కర్స్ అని, మెటీరియల్ని కట్ చేయడం అని, వెల్డింగ్ చేయడం అని, మెటీరియల్ వేస్టేజ్ అని, ఎవరో ఇంజనీర్స్ వచ్చి సరిగ్గా చేస్తున్నారా లేదా చూడడం అని, కన్స్ట్రక్షన్ లేట్ అవ్వడం అని, ఇలాంటివి ఏమీ ఉండవు. అండ్ ఇదే కాకుండా వీళ్ళు ఇన్సులేటెడ్ ప్యానెల్స్ని, అలాగే ఈపీఎస్ అంటే మనం థర్మోకాల్ అంటాం కదా, అలాంటి వాటిని కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ప్యానెల్స్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లోని, ఫార్మా క్లీన్స్ రూమ్స్లోని యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈపీఎస్ని, ఈ థర్మోకాల్ని ఏంటంటే ప్యాకేజింగ్ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు ప్రాజెక్ట్స్తో పాటు ఈ ప్రోడక్ట్ సేల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓ ఇంట్రెస్టింగ్. అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్స్లోనే ఉన్నారా? అసలు గ్రో అవుతున్నారా? వీళ్ళ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగానే ఇంప్రెసివ్గానే ఉన్నాయి. లాస్ట్ 3 yearsలో రెవెన్యూ పరంగా చూడాలంటే చాలా స్ట్రాంగ్గా పెరిగింది. 660 crores నుంచి 1140 crores వెళ్ళింది. ఇది 31% CAGR తాలూకా గ్రోత్ అనమాట. అండ్ ప్యాట్ కూడా 24 crores నుంచి 59 crores పెరిగింది. ఇంకా ప్రాఫిటబిలిటీ ఇలా చెప్పాలి అంటే ఎబిట్టా ఒక 10.4% అండ్ ప్యాట్ మార్జిన్ ఒక 5.2% అలా ఉన్నది. ఇది పీఈబీ, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రీలో కొంచెం హెల్దీ మార్జినే.
ఇంకా బ్యాలెన్స్ షీట్లో చెప్పాలి అంటే ఒక సూపర్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే అప్పులు చాలా తక్కువ ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ 0.15 టైమ్స్ మాత్రమే. ROCE కూడా 23% అలా ఉన్నది. సో ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ వీళ్ళు. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పారా? అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 IPOs కవర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో మాకు అడిగేయండి, మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. స్ట్రెంగ్స్ చెప్పాలంటే టర్న్ కీ సొల్యూషన్స్, డిజైన్ నుంచి ఇన్స్టలేషన్ వరకు వీళ్ళే చేస్తారు కాబట్టి కస్టమర్స్ ఈజీగా దొరికేస్తుంటారు. 2 స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నారు, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, డెట్ చాలా తక్కువ ఉన్నది. 3 స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, కంపెనీ దగ్గర యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 1200 crores తాలూకు ఆర్డర్ బుక్ ఉన్నదంట. సో ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ బాగున్నది. వీక్నెస్ లో చెప్పాలంటే ఫస్ట్ రెవెన్యూ కాన్సన్ట్రేషన్, PEBs అని చెప్పాం కదా, 84% ఆఫ్ ద రెవెన్యూస్ అక్కడ నుంచే వస్తుంది. సో ఇండస్ట్రీ స్లో అయినా లేక క్యాపిటల్ సైకిల్ స్లో అయినా సరే ఈ కంపెనీ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. అండ్ 2 ఇన్పుట్ కాస్ట్ రిస్క్. సో వీళ్ళ మెయిన్ రా మెటీరియల్ స్టీల్ ప్రైసెస్ పెరిగితే వీళ్ళ మార్జిన్స్ పడే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. ఓకే, అయితే రెడ్ ఫ్లాగ్స్ లాగా ఎలాంటివైనా ఉన్నాయా? పెద్ద రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేవు, బట్ కొన్ని విషయాలు గమనించాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టీల్ తాలూకా ప్రైస్ వాలటిలిటీ. 2 యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళ మీద ఒక కేసు వేసింది. వీళ్ళ DRHPలో అది మెన్షన్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఒక ప్లాంట్ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక ప్రొసీడింగ్ ఉందన్నమాట. సో ఇలాంటివి ఫ్యూచర్లో ఆపరేషన్స్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది, దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి. 3 హై డిపెండెన్స్ ఆన్ PEB సెగ్మెంట్, డైవర్సిఫికేషన్ తక్కువ ఉండడం వల్ల ఆ పర్టికులర్ సెగ్మెంట్ స్లో అయితే కంపెనీ కొంచెం స్లో అవుతుంది. సో ఇందులో ప్రాపర్ రెడ్ ఫ్లాగ్లో మాట్లాడాలి అంటే ఆ యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కేసు. ఓకే కదా. వీళ్ళకి డైరెక్ట్ కాంపిటీటర్స్ లా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి వాళ్ళతో కంపేర్ చేసి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పరా? కాంపిటీటర్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే డైరెక్ట్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయాలంటే లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరు లేరు. బట్ వీళ్ళ 29 to 35 టైమ్స్ రేంజ్ ఏదైతే వస్తున్నారో అది కొంచెం ప్రీమియం లాగే అనిపిస్తుంది అనమాట. అయితే జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలంటే బాగానే జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. వీళ్ళ తాలూకు స్ట్రాంగ్ గ్రోత్ అని, హెల్దీ మార్జిన్స్, 10% ఎబిటా ఈ బిజినెస్లో కొంచెం ఎక్కువే అని చెప్తున్నారు. అండ్ డెట్స్ కూడా తక్కువ ఉన్నాయి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ ప్రీమియం వాల్యుయేషన్ ఈస్ జస్టిఫైడ్ అని అంటున్నారు. అంటే ఇప్పటికీ వాల్యుయేషన్ కొంచెం ప్రీమియంలో ఉన్నట్టే, బట్ మార్కెట్ ఇలాంటి గ్రోత్ స్టోరీస్కి ప్రీమియం ఇవ్వడానికి రెడీగానే ఉన్నదంటున్నారు. రైట్, అర్థమైంది. అయితే బేసిక్ IPO డీటెయిల్స్ కూడా చెప్పి. బేసిక్ డీటెయిల్స్ చూడాలంటే 500 crores IPO సైజ్ వెళ్తే అందులో 300 crores ఫ్రెష్ ఇష్యూ, ప్రైస్ బ్యాండ్ 194 to 204 rupees. వీళ్ళు ఎక్స్పాన్షన్ కోసం, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం రాజస్థాన్ అని ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లాంట్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారంట ఈ డబ్బులు. అండ్ కొంత డబ్బుల్ని అప్పులు తీర్చడానికి కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మోర్ ఆఫ్ లైక్ గ్రోత్ ఓరియంటెడ్ స్పెండింగ్. సో ఫైనల్గా ఏం చెప్తావు అయితే? నా పర్సనల్ వ్యూ అయితే కొంచెం కన్స్ట్రక్టివ్ అండ్ కొంచెం పాజిటివ్గా కూడా ఉన్నది. అంటే మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ వ్యూగా చెప్పాలంటే కొంచెం పాజిటివ్గానే ఉన్నది. ఇప్పుడు మ్యాక్రో పరంగా మాట్లాడాలంటే గవర్నమెంట్ క్యాపెక్స్ బాగానే పెట్టింది, అండ్ గవర్నమెంట్ కూడా చెప్తుంది ప్రైవేట్ వాళ్ళని క్యాపెక్స్ పెట్టండి, స్పెండింగ్ చేయండి అని చెప్పి. సో ఇప్పుడు మేబీ వేర్ హౌసింగ్ అని, ఇన్ఫ్రా అని ఇలాంటివి ఇంకా ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అదొక టెయిల్ విండ్ అవ్వచ్చు అన్నమాట వీళ్ళకి. అదేనా లేదా, IPO ఫండ్స్ ఎలాగో గ్రోత్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అంటే వాల్యుయేషన్ కొంచెం ఎక్కువలా కనిపించినా సరే రీజనబుల్, ఆ గ్రోత్ అలా చూపించుకుంటూ ఉంటే రీజనబుల్ అనిపిస్తుంది. సో మీడియం టు లాంగ్ టర్మ్ ఆలోచించే ఇన్వెస్టర్స్ అండ్ ఇండియా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ అని మెయిన్ లాజిస్టిక్స్ పెరగబోతుంది అండ్ ఈ PEB బిల్డింగ్స్కి డిమాండ్ ఎక్కువ కంటిన్యూ అవుతుందని మీరు కూడా నమ్మితే లాంగ్ టర్మ్కి దీన్ని సజెస్ట్ చేసుకోవచ్చు, అంటే అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో, లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్ గా BMW కార్ కంపెనీ, BMW వెంచర్స్ కంపెనీ ఉంది కదా, ఆ IPO గురించి చెప్పు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఇది ఒక స్టీల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. వీళ్ళ ఎక్కువ రెవెన్యూస్ అంటే 98% అలా రెవెన్యూస్ బీహార్ నుంచే వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు పెద్ద స్టీల్ కంపెనీస్ లైక్ టాటా స్టీల్ అని వాళ్ళ నుంచి TMT బార్, షీట్స్, పైప్స్ ఇలాంటివి ప్రోడక్ట్స్ని బల్క్లా కొనుక్కొని బీహార్లో ఉన్న వాళ్ళ డీలర్ నెట్వర్క్కి, వీళ్ళకి 1300 డీలర్స్ ఎంతమంది ఉన్నారంట, వాళ్ళకి అమ్ముతారనమాట. అదేందా, వీళ్ళు ఒక కంపెనీ నుంచి కొనుక్కొని డీలర్స్కి అమ్ముతారు, డైరెక్ట్ కస్టమర్స్ కూడా అది. సో దాన్ని బట్టి నీకు అర్థమైపోయి ఉంటుంది మార్జిన్స్ బాగా తక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు అదే కాకుండా PVC పైప్స్ అని, PEB మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇది ఒక ట్రేడింగ్ హెవీ బిజినెస్ అనుకుందాం. ఓకే, బీహార్లో మాత్రమే ఉంది కాబట్టి రిస్క్ అన్నాం, ఎందుకు అలా? పోనీ అది తర్వాత మాట్లాడదాం, కానీ ఫస్ట్ ఫైనాన్షియల్ చెప్పి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉన్నది. గ్రోత్ అండ్ మార్జిన్స్ పరంగా చూడాలి అంటే రెవెన్యూ చాలా స్లోగా గ్రో అవుతూ ఉన్నది. లాస్ట్ 3 yearsలో చెప్పాలంటే 2000 crores దగ్గరలో ఉండిపోయింది అనమాట. అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కాబట్టి మార్జిన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నీకు, ఎబిటా మార్జిన్స్ జస్ట్ 4% అండ్ పాట్ మార్జిన్ జస్ట్ 1.6% మాత్రమే. ఇలాంటి బిజినెస్కి అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ రేషియో చెప్పాలంటే 2 times ఉందన్నమాట. అదేనా, ఇంత తక్కువ మార్జిన్ ఉన్న బిజినెస్కి అంత అప్పులు ఉండడం చాలా రిస్కీ. క్యాష్ ఫ్లో పరంగా మాట్లాడాలనుకున్నా సరే అదే క్యాష్ ఫ్లోస్ అనేది నెగిటివ్గా ఉంటూ వచ్చే వీళ్ళకి FY25లో కొంచెం పాజిటివ్ అయ్యాయి అనమాట. ఓకే, అర్థమైంది. అయితే ఇందాక బీహార్లో మాత్రమే ఉండడం రిస్క్ అని చెప్పావు కదా, ఎందుకు రిస్క్? అదొకసారి క్లారిటీ ఇవ్వరా. అండ్ అలాగే ఈ కంపెనీకి రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పురా. స్ట్రైట్గా రెడ్ ఫ్లాగ్స్ కోసం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ హై డెట్ టు ఈక్విటీ రేషియో 2 times, చాలా ఎక్కువ.
రెండు, మార్జిన్స్ చాలా తక్కువ అండ్ అందులో కూడా గ్రోత్ కూడా చాలా తక్కువ ఉన్నది. అండ్ మూడు, వీళ్ళు 2024లో ఐపీఓ కోసం డిఆర్హెచ్పి ఫైల్ చేశారు, బట్ వెనక్కి తీసేసుకున్నారు వెంటనే. ఒక కంపెనీ డిఆర్హెచ్పి విత్డ్రా చేసింది అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. మార్కెట్ కండిషన్స్ బాగోలేకపోవడం, లేక సెబీ నుంచి ఏమైనా క్వెరీస్ రావడం, ఏదైనా చేయొచ్చు అనమాట. బట్ ఇందులో ఏంటంటే అప్పుడు డిఆర్హెచ్పికి ఇప్పుడు డిఆర్హెచ్పికి కంపేర్ చేస్తే వీళ్ళ తాలూకా ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చేంజ్ చేసేసారనమాట. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ టైపే. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మీరు ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయండి. అండ్ మరి రెడ్ ఫ్లాగ్స్ అని కాదు కానీ ఎక్కువ నెగిటివ్స్లో చెప్పాలంటే జియోగ్రఫిక్ కాన్సన్ట్రేషన్ మొత్తం బీహార్లోనే ఉన్నది. సరే ఇన్ని చెప్పుకున్నాం కదా, ఒకసారి స్ట్రెంత్స్ కూడా చెప్పేసుకుందాం. 100% ఫ్రెష్ ఇష్యూ. కంపెనీ డబ్బులు మొత్తం క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ కోసమే యూస్ చేస్తున్నారు అనమాట. 2024లో డిఆర్హెచ్పి ఫైల్ చేసినప్పుడు కొంచెం ఓఎఫ్ఎస్ ఉన్నది, ఇప్పుడు అది లేదు. అండ్ ఇందాక మనం నెగిటివ్లో ఏం చెప్పుకున్నాం, బీహార్లోనే ఉన్నారు. పాజిటివ్లో చెప్పాలంటే బీహార్లో స్ట్రెంత్ ఉంది, వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తాలూకు స్ట్రెంత్ ఉన్నది. సో ఫైనల్గా ఏమంటావు అయితే? వాల్యుయేషన్ పరంగా చెప్పాలంటే 26 times వస్తున్నారన్నమాట. ఇంత స్లో గ్రోత్ అండ్ లో మార్జిన్ ఉన్న బిజినెస్కి అంత వాల్యుయేషన్స్ ఇవ్వడం మంచిది కదా, అంటే అట్రాక్టివ్గా లేదనే చెప్పాలి నా పర్సనల్గా చెప్పాలంటే. 231 crores వస్తున్నారు, అంత ఫ్రెష్ ఇష్యూ, 94 rupees to 99 బ్యాండ్లో వస్తున్నారు, అండ్ మొత్తం అంతా వర్కింగ్ క్యాపిటల్ కోసమే యూస్ చేస్తున్నారని చెప్పారు కదా. బట్ సరే నువ్వు ఫైనల్గా ఏమంటున్నావు నన్ను అడుగుతున్నావు కాబట్టి మై పర్సనల్ వ్యూ ఇస్ స్ట్రిక్ట్లీ అవాయిడ్. వెరీ హై రిస్క్, హై డెట్ ఉంది, లో మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అందులో స్లో గ్రోత్ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అంత వాల్యుయేషన్స్ అనేది అంత కరెక్ట్ కాదనమాట. సో ఫ్రెండ్స్, 3 ఐపీఓస్ని సమ్మరైజ్ చేస్తే జైన్ రిసోర్స్ ఐపీఓ అనేది ఒక సైక్లికల్ బిజినెస్ అండ్ కొంచెం రిస్క్ కూడా ఉంటుంది, అండ్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో మోడరేట్ రిస్క్ అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈపాక్ ప్రిఫాబ్, దీని ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇండస్ట్రీ టెయిల్విండ్స్ ఉంటాయి అండ్ వాల్యుయేషన్ జస్టిఫైయబులే. సో లో టు మోడరేట్ రిస్క్లా అనుకోవచ్చు. నెక్స్ట్ బిఎండబ్ల్యూ వెంచర్స్, దీనికి డెట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఫండమెంటల్స్ కూడా వీక్గానే ఉన్నాయి, అండ్ రెడ్ ఫ్లాగ్స్లో చూస్తే బోల్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ వెరీ హై రిస్క్ లాగే. సో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే, దాన్ని చూసి గుడ్డిగా ఐపీఓస్ మాత్రం అప్లై చేయొద్దు. అన్ని పారామీటర్స్ని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసి అప్పుడే అప్లై చేయండి. అండ్ అవసరం అయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. బాయ్ అయితే.